friends, welcome back to Joe Study Club YouTube channel. If you are watching our channel for the first time, please subscribe. For more videos and updates, press the bell icon. As we are continuing the classes of AP history, సో ఏపీ హిస్టరీలో భాగంగా శాలంకాయనుల గురించి నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో శాలంకాయనుల గురించి, వాళ్ళ ఆవిర్భావం, మూల పురుషుడు విజయదేవవర్మ గురించి, వంశంలో గొప్ప రాజైన హస్తివర్మ గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. సో ఈ ఫర్దర్గా ఈరోజు మనం శాలంకాయనుల గురించి ఫర్దర్ క్లాస్ ఈరోజు కంటిన్యూ చేసి ఈరోజు మనం శాలంకాయనులు అనే టాపిక్ ఫినిష్ చేసేద్దాం. యాక్చువల్లీ శాలంకాయనుల గురించి మనం నేర్చుకోవాలి అంటే వితిన్ 1 క్లాస్ మనం ఫినిష్ చేయొచ్చు. ఇట్ మీన్స్ హాఫ్ అన్ అవర్లో వీళ్ళ గురించి కంప్లీట్గా ఫినిష్ చేసేయచ్చు క్లాస్. బట్ మనం చాలా డెప్త్గా వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే చెప్పండి మేడం అని. సో వి కాంట్ సే కదా, మనం ఎట్లా ఇస్తాడు క్వశ్చన్స్ అనేవి మనకు తెలీదు. ఫస్ట్లో లాగా అంటే అప్పుడు ఓన్లీ టచ్ చేసి వెళ్ళిపోయేవాడు, కానీ ఇప్పుడు మనం సచివాలయం ఎగ్జామ్స్ చూసాం కదా, అవి ఎంత ఇన్డెప్త్గా ఇచ్చాడు. సో ఎప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చెప్పలేం. సో మనం అన్నిటినీ చదువుకుంటూ వెళ్తే దెన్ దెర్ ఈజ్ స్కోప్ టు గెట్ ఏ ఛాన్స్ ఆఫ్ ఏ జాబ్. ఓకే, సో అందుకని కొంచెం నేను డెప్త్గా చెప్తున్నాను, అందుకే లేట్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, దెన్ బిఫోర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్, వాట్ యూ హ్యావ్ టు డూ చెప్పండి. ఏం చేయాలి మీరు? పాస్ ద క్లాస్ ఫర్ ఫ్యూ సెకండ్స్ and take your attendance, then we'll start the class. Okay, make it fast. Okay, let's start the class. ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? హస్తివర్మ గురించి కదా. ఓకే, హస్తివర్మ ఏమని చెప్పుకున్నాము? హస్తివర్మ గురించి ఇతను శాలంకాయన రాజులలో గొప్ప రాజు అని చెప్పుకున్నాం కదా. సో ఇంకేం చెప్పుకున్నాం ఈయన గురించి? ఈయన పాపం బౌద్ధానికి ఏదో డెవలప్ చేయాలని చూసి అది రివర్స్ అయిపోయిందని చెప్పుకున్నాం కదా. సో ఇతని గురించి ఇంకొంచెం ఈరోజు చూద్దాము. ఇతని బిరుదులు చూద్దాం ఈరోజు. హస్తివర్మ బిరుదులు. శాసనాలు ఇతన్ని ఏమని పేర్కొన్నాయంటే, ఆ బిరుదులు ఎవరిచ్చారనేది మనకు ప్రాపర్గా తెలియదు, కానీ శాసనాల ప్రకారం మనము హస్తివర్మని నానా ప్రకార విజయస్య గొప్పరాజు అనుకున్నాం కాబట్టి కొన్ని విజయాలు సాధించిండొచ్చు. దాని ప్రకారం మనకు శాసనాల్లో ఇతని నానా ప్రకార విజయస్య అని చెప్పి ఉండవచ్చు. సో కానీ మనకు అవన్నీ ఇన్ డీటెయిల్గా ఎక్కడ మనకి హిస్టరీలో కనిపించవన్నమాట. ఓన్లీ ఇతని బిరుదులే మనకి కనిపిస్తాయి, అవే మనం చూడాలి అంతే. ఓకే, నానా ప్రకార విజయస్య ఒక బిరుదు. అనేక సమరావాప్త విజయాన సమరముఖ నిర్మాతకర్త. సమరముఖ నిర్మాణ కర్త కాదు. సో మనకి శాసనాలు ఏమని చెప్తున్నాయంటే, హస్తివర్మని నానా ప్రకార విజయస్య అనేక సమరావాప్త విజయాన సమరముఖ నిర్మాణ కర్మ. సో ఈ బిరుదులు అనేవి హస్తివర్మ బిరుదులు. మనకి ఇవి శాసనాల్లో దొరికాయి. ఆ శాసనాలు కూడా కావాలి మేడం అని చెప్తే హియర్ ఇట్ ఈస్. నానా ప్రకార విజయస్య అని మనకు గుంటుపల్లి శాసనంలో ఉంది. అనేక సమరావాప్త విజయాన అనేది పెదవేగి శాసనం. సమరముఖ నిర్మాణ కర్మ కూడా గుంటుపల్లి శాసనం. సో ఈ 3 శాసనాలు మనకి హస్తివర్మని నానా ప్రకార విజయస్య అనేక సమరావాప్త విజయాన సమరముఖ నిర్మాణ కర్మ అని చెప్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ బిరుదులను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇతను వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాక సామంతులని ఓడించి శాలంకాయన రాజ్యాన్ని స్థాపించాడని మనం ఈ బిరుదులను బేస్ చేసుకొని హస్తివర్మ గురించి కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకోవచ్చు. సో మనకి ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అలహాబాద్ శాసనంలో కూడా మనకి హస్తివర్మ గురించి పేర్కొన్నారు అని. సముద్రగుప్తుడు అలహాబాద్ శాసనం వేయించాడని చెప్పాను కదా. సో ఆ అలహాబాద్ శాసనంలో ఇతని పేరు ఏముందంటే వైగేయక హస్తివర్మ అని ఉంది. వైగేయక హస్తివర్మ. ఓకే,
సో అలహాబాద్ శాసనంలో మన హస్తివర్మ వైగేయక హస్తివర్మ అని మెన్షన్ చేసి ఉంది. ఓకే, సో ఇది ఇతని గురించి, హస్తివర్మ గురించి. ఇతని తర్వాత మనకి ఇతని కొడుకు వస్తాడు. అతని పేరేం పేరు అంటే నందివర్మ. ఇతను అట్ ద టైమ్ ఆఫ్ 350 to 385 వరకు రూల్ చేస్తాడు. ఏం పేరు? నందివర్మ. ఓకే, సో ఇతని గురించి మనకు తెలిపే శాసనం ఏది అంటే కానుకొల్లు శాసనం. మనకు కానుకొల్లు శాసనం నందివర్మ హస్తివర్మ కొడుకు అని చెప్తుంది. సో ఇదే శాసనంలో ఇంకా ఏం మెన్షన్ చేశారంటే నందివర్మ ఒక ధార్మిక చింతనవాడు అనమాట. ఓకే, సో ధార్మిక చింతన ఎక్కువ అంటే భక్తి ఎక్కువ అనమాట. ఇతనికి భక్తి ఎక్కువ అంటే పూజలు పునస్కారాలు చేయడం, యజ్ఞాలు చేయడం ఇలాంటివి అనమాట. సో అందువల్ల ఇతనికి ఏం బిరుదులు వచ్చాయంటే వివిధ ధర్మ ప్రధానస్య ఇతని బిరుదులు, నందివర్మ బిరుదులు. మనకు అంతే, దీని గురించి ఎక్కువ ఏం దొరకదు. నందివర్మ హస్తివర్మ కొడుకు అని మనకు కానుకొల్లు శాసనంలో ఉంది. అదే దాంట్లోనే ఏముందంటే కానుకొల్లు శాసనంలో నందివర్మకి ధార్మిక చింతన ఎక్కువ, అందువల్ల ఇతనికి వివిధ ధర్మ ప్రధానస్య ఆర్జిత ధర్మస్య నెక్స్ట్ గోసహస్ర ప్రదాయి. ఓకే, సో మనకి నందివర్మ బిరుదులు ఏంటి అంటే వివిధ ధర్మ ప్రధానస్య ఆర్జిత ధర్మస్య గోసహస్ర ప్రదాయి అని చెప్తున్నాయి. మనకి వివిధ ధర్మ ప్రధానస్య అని పెదవేగి శాసనం చెప్తుంది, అండ్ గోసహస్ర ప్రదాయి అని గుంటుపల్లి శాసనం చెప్తుంది ఇతని గురించి. ఓకే, సో ఈ 2 బిరుదులను బట్టి మనం చెప్పుకోవచ్చు. చూడండి, వివిధ ధర్మ ప్రధానస్య అంటే చాలా ధర్మాలని ఇతను డెవలప్ చేసి ఉండొచ్చు, దానివల్ల వివిధ ధర్మ ప్రధానస్య అని వచ్చింది. అండ్ ఆర్జిత ధర్మస్య అంటే ధర్మాన్ని ఆర్జించినవాడు అంటే గెయిన్ చేసినవాడు అన్నట్టు. ఓకే, దాని మీనింగ్ నేను చెప్తున్నాను, మనకి ఇది ఎక్కడ బుక్స్లో లేదు, మీకు గుర్తుండాలని నేను చెప్తున్నాను దాని మీనింగ్. గో సహస్ర ప్రదాయ అంటే గో అంటే ఏంటి? ఆవులు. సహస్ర అంటే 100 అన్నట్టు, 100 or 1000, 100 into 100 అన్నట్టు. ప్రదాయి అంటే దానం చేసినట్లు. ఓకే, సో ఇది నందివర్మ గురించి అంతే. ఇతని గురించి కూడా మనకి ఏం లేదు. నెక్స్ట్ ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే ఇతని తమ్ముడు వస్తాడనమాట. నందివర్మ తమ్ముడు వస్తాడు. అతని పేరేం పేరు? దేవవర్మ. ఇతను 15 years సింహాసనం మీద ఉంటాడు. ఎవరు? దేవవర్మ ఎవరు? నందివర్మ తమ్ముడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇప్పటి వరకు మనం చూసినట్లు ఏముంటుంది హిస్టరీలో? రాజు కొడుకు మళ్ళీ యువరాజు రాజు అవుతాడు. సో మళ్ళీ అతని కొడుకు మళ్ళీ రాజు. సో ఎవరైనా మధ్యలో పెద్ద కొడుకు ఉంటే అతనే రాజు అవుతాడు. లేదంటే పెద్ద కొడుకు కాకపోయినా ఉన్న కొడుకుల్లో ఎవరైనా బాగా స్ట్రాంగ్ ఉన్న అతను ఉంటే అతను రాజు అవుతాడు. కానీ ఇక్కడ ఏమైంది? ఇతని తమ్ముడు రాజు అయ్యాడు. సో ఇది నందివర్మ కొడుకుకి నచ్చలేదన్నమాట. ఎవరు? నందివర్మ కొడుకు అచండవర్మ. ఓకే, నందివర్మ కొడుకు ఎవరు? అచండవర్మ. సో ఇతను అంటాడు అనమాట, ఏంటి బాబాయ్ నువ్వు వచ్చావు, నేను కదా మామూలుగా అయితే రాజు కావాలి, నువ్వు వచ్చి మధ్యలో నా పదవిని లాక్కుంటే ఎట్లా బాబాయ్ అని ఇతను అలిగి కూర్చున్నాడు అనమాట అచండవర్మ. సో అట్లానే కొంచెం వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఇవన్నీ ఇతను అగెన్స్ట్ వెళ్ళాడు అనమాట. ఇతనికి దేవవర్మకి అగెన్స్ట్ వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఇతను రాజు అవుతాడు. యాజ్ ఏ యువ మహారాజు అని ఇతనికి బిరుదు ఉందన్నమాట. యువ మహారాజు. మనకి ఈ యువ మహారాజు అంటే ఎవరు అంటే, ఈ బిరుదు ఎవరిదంటే అచండవర్మది. ఈ బిరుదు మనకి ఏ శాసనంలో దొరికిందంటే ధారికాటూరి శాసనంలో మనకి అచండవర్మ అనే అతను యువ మహారాజుగా తెలుపబడ్డాడు. అంటే ఈ శాసనాన్ని వేయించింది కూడా అచండవర్మనే. ఓకేనా? సో ఇది హస్తివర్మ తర్వాత ఎవరు వచ్చారు? నందివర్మ తర్వాత నందివర్మ కొడుకు అచండవర్మ కాకుండా దేవవర్మ రాజ్యానికి వచ్చి 15 years అతను పాలిస్తాడు. లేటర్ అచండవర్మ రాజు అవుతాడు. ఇతనికి ఉన్న బిరుదు ఏంటి అంటే యువ మహారాజు. ఈ యువ మహారాజు అని ధారికాటూరి శాసనంలో ఉంది. ఈ ధారికాటూరి శాసనాన్ని వేయించింది కూడా మనకి అచండవర్మ. ఓకే,
ఈ పాయింట్ ఓకే కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ లాస్ట్ రాజు గురించి చూద్దాం. వీళ్ళలో లాస్ట్ రాజు రెండవ నందివర్మ. ఇతను మనకు శాలంకాయన రాజులలో లాస్ట్ రాజు అనమాట. ఓకే, ఏం పేరు? రెండవ నందివర్మ. సో రెండవ నందివర్మ పెదవేగి శాసనం, కొల్లేరు శాసనాలు ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ నందివర్మని ధార్మిక చింతన ఉంది కాబట్టి ఇతనికి వివిధ ధర్మ ప్రధానస్య ఆర్జిత ధర్మస్య గోసహస్ర ప్రదాయి, సో ఓకే ఇలాంటి వచ్చాయి అని చెప్పాం కదా బిరుదులు. అట్లనే హస్తివర్మకి అనేక సమరావాప్త విజయాన అని పెదవేగి శాసనం చెప్తుంది. నందివర్మ వివిధ ధర్మ ప్రధానస్య అనే బిరుదు కూడా పెదవేగి శాసనం చెప్తుందని చెప్పుకున్నాం కదా. ఈ పెదవేగి శాసనాన్ని ఎవరు వేయించారంటే మనకి ఈ రెండవ నందివర్మ వేయించాడనమాట. పెదవేగి శాసనం, కొల్లేరు శాసనం, ఈ రెండు శాసనాలను మనకి రెండవ నందివర్మ వేయించాడు. ఈ రాజు విష్ణుదేవునికి భూదానం చేసినట్లు మరియు విష్ణు ఆలయాలు ఆంధ్రదేశంలో నిర్మించినట్లు మనకు ఇవే శాసనాల్లో ఉంటుంది. అంటే మనకి ఈ శాసనాల్లో ఇతనే వేయించి ఇతనే ఏం రాయించుకున్నాడంటే నేను విష్ణుదేవునికి భూదానం చేశాను, విష్ణుదేవ ఆలయాలకి భూదానం చేశాను. ఇప్పుడు మనకు తెలుస్తుంటాయి కదా, ఆలయ భూములు ఉంటాయి మీకు తెలుసు కదా, అట్లా అనమాట. సో అట్లా భూములను ఇతను దానం చేశాడనమాట. ఎవరికి? విష్ణుదేవునికి ఆర్ విష్ణు ఆలయాలకి. విష్ణుదేవునికి భూములు దానం చేశాడు. అట్ ద సేమ్ టైం ఆంధ్రదేశంలో విష్ణు ఆలయాలు కూడా నిర్మించాడు అని మనకి ఈ పెదవేగి శాసనం, కొల్లేరు శాసనాల్లో రెండవ నందివర్మ రాశాడు. ఓకే, సో ఈ విష్ణుదేవునికి భూదానం గురించి, విష్ణు ఆలయాల గురించి ప్రస్తావన ఫస్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది? మెయిన్లీ ఇన్ పెదవేగి శాసనం. ఓకే, ఇందాక సారీ గాయస్, ఇతను లాస్ట్ రాజు కాదు రెండవ నందివర్మ. ఇతను మనకి కొన్ని బుక్స్లో దొరుకుతుంది రెండవ నందివర్మ లాస్ట్ రాజు అని. మనం యాక్చువల్లీ ఇది రెండవ నందివర్మ లాస్ట్ రాజు కాదు, మనకు చివరి వాడు వచ్చేసి విజయ నందివర్మ. సారీ ఫర్ ద మిస్టేక్ గైస్, రెండవ నందివర్మ లాస్ట్ రాజు కాదు. ఓకేనా, విజయ నందివర్మ ఆర్ విజయ స్కందవర్మ. కొన్ని బుక్స్లో మనకి విజయ నందివర్మ అని ఉంటుంది, కొన్ని బుక్స్లో విజయ స్కందవర్మ అని ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేలాగా మనకి ఎగ్జామ్లో కూడా అడగడు. ఓకే, ఏదో ఒకటే ఇస్తాడు, ఎయిదర్ విజయ నందివర్మ ఇస్తాడు, ఎయిదర్ విజయ స్కందవర్మ అని ఇస్తాడు. ఓకేనా, సో ఈ వంశంలో శాలంకాయన వంశంలో చివరి వాడు వచ్చేసి విజయ నందివర్మ ఆర్ విజయ స్కందవర్మ. ఓకే, ఇతను కందేరు శాసనం వేయించాడు. కందేరు శాసనం అంతే, ఇతని గురించి మనకి ఏమి ఎక్కువ దొరకదు. కందేరు శాసనాన్ని వేయించింది ఎవరు అంటే విజయానంది వర్మ. ఓకే, సో ఇది నెక్స్ట్. ఇప్పుడు వీళ్ళ రాజ్యం యొక్క ముఖ్య విశేషాలు ఏం జరిగాయి అనేవి చూద్దాం ఇప్పుడు. ఓకే, రాజ్య ముఖ్య విశేషాల గురించి చూద్దాము. సో శాలంకాయనులు అనేది ఏమనుకున్నాం మనం? గోత్రనామం అనమాట. ఇది శాలంకాయన అనేది గోత్రనామం. సేమ్ గోత్రనామం మీద వీళ్ళు వాళ్ళ రాజ్యనామం పెట్టుకున్నారు. సో శాలంకాయన అంటే ఏంటి అంటే నంది అనమాట. శాలంకాయనులు అంటే నందులు అన్నట్టు, నంది మీనింగ్ ఏంటంటే నంది. శాలంకాయనులు అంటే నంది. ఓకేనా, నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా వీళ్ళని ప్రీవియస్ క్లాస్లో నేనేం చెప్పాను? వీళ్ళని సెలగనోయిలు అంటారు ఆర్ సలికినోయి అంటారు అని చెప్పాను కదా. వీళ్ళ రాజధాని వేంగి అంటే బెన్గరోన్ ఆర్ బెనగోరన్ అని మనకి టాలమీ తన బుక్స్లో చెప్పాడని చెప్పుకున్నాం కదా. ఇంకేం చెప్పాను నేను వీళ్ళ గురించి? వీళ్ళు చిత్రరథ స్వామి భక్తులు అని చెప్పాను కదా. అంటే వీళ్ళని చిత్రరథ స్వామి భక్తులు అంటారని చెప్పాను కదా. చిత్రరథ స్వామి అంటే సూర్యుడు అని చెప్పాను కదా. సో అట్ ద సేమ్ టైం వీళ్ళని చిత్రరథ స్వామి భక్తులు అండ్ బప్ప భట్టారకులు అని కూడా అంటారు. బప్ప భట్టారకులు అంటే ఏంటి అంటే వీళ్ళు
వాళ్ళ తండ్రిని దైవంగా పూజించడం అనమాట. వాళ్ళ బప్ప భట్టారక అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే తండ్రి పాదాలని పూజించేవారు అన్నట్టు. అంటే తండ్రిని పాదాలను పూజించే వాళ్ళు అనమాట. ఓకే, సో ఇట్లా భారతదేశంలోనే అంటే ఇండియాలోనే ఫస్ట్ టైము తండ్రిని దైవంగా పూజించే ఆచారం మనకి శాలంకాయనులే స్టార్ట్ చేశారనమాట. ఏంటిది అది? భారతదేశంలోనే ఫస్ట్ టైము తండ్రిని దైవంగా పూజించే ఆచారం. పూజించే ఆచారాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే శాలంకాయనులు. ఓకేనా, శాలంకాయనులు. అందుకే వీళ్ళని బప్ప భట్టారకులు అంటారు. బప్ప అంటే తండ్రి అన్నట్టు. ఓకే, భట్టారకులు అంటే పాదాలని పూజించే వాళ్ళు అన్నట్టు. ఓకేనా, తండ్రి పాదాలను పూజించేవారు అని బప్ప భట్టారకులు అంటారు. సో శాలంకాయనులను యాజ్ ఇట్ ఈస్ బప్ప భట్టారకులు అని అంటారు. ఓకే, సో మనకి వీళ్ళ కాలానికి చెందిన ఒక ఆలయం దొరుకుతుంది. ఆ ఆలయం పేరు ఏంటంటే భూతగ్రహక స్వామి. భూతగ్రహక స్వామి అంటే ఎవరు ఇందులో దేవుడు అంటే యముడు. ఓకే, సో ఈ ఆలయాన్ని వీళ్ళ కాలానికి చెందింది అనమాట. భూతగ్రహక స్వామి ఆలయం యముడు వీళ్ళే నిర్మించారు. సో ఎక్కడుంది ఇది అంటే వేల్పూరులో ఉంది. వేల్పూరు ఎక్కడుంది అంటారా? మళ్ళీ గుంటూరు జిల్లా అనమాట. గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర వేల్పూర్లో మనకి భూతగ్రహక స్వామి ఆలయం ఉందన్నమాట. అది ఈ శాలంకాయనుల కాలానికి చెందిందే. ఓకే, నెక్స్ట్ ప్రాకృత భాష. అప్పటి వరకు ప్రాకృత భాష చెప్పుకున్నాం కదా. వీళ్ళ రాజభాష నేను ఏమని చెప్పాను? రాజభాష సంస్కృతం అని చెప్పాను కదా. సో అప్పటి వరకు ప్రాకృత భాష వచ్చింది. వీళ్ళ టయానికి కంప్లీట్గా మరుగున పడిపోయింది, అంటే బ్యాక్ అయిపోయింది అనమాట. ఫేడ్ అయిపోయి సంస్కృత భాష బాగా ప్రఖ్యాతం చెందింది, అంటే డెవలప్ అయిపోయింది. సంస్కృత భాష ప్రఖ్యాతిగాంచింది, బాగా డెవలప్ అయిందనమాట వీళ్ళ టయానికి. శాలంకాయనుల పాలనా కాలంలోనే మనకి యోగాచార బౌద్ధమత గురువు ఎవరు? యోగాచార బౌద్ధమత. వీళ్ళ కాలంలో యోగాచార బౌద్ధమత గురువు భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరమ్మా చెప్పండి? ఎవరు? భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు చెప్పండి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యోగాచార బౌద్ధమత అండ్ భారత తర్కశాస్త్ర పితామహుడు. సో ఈ యోగాచార బౌద్ధమత గురువు అండ్ భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే మీ హోంవర్క్ అనమాట. ఓకేనా, సో అతను అండ్ భావ వివేకుడు, ఈ భారత తర్కశాస్త్ర పితామహుడు అండ్ భావ వివేకుడు వీళ్ళ టయానికి చెందిన వాళ్ళే అనమాట. ఎవరి టయానికి? శాలంకాయనుల టయానికి వీళ్ళ టయానికి చెందిన వాళ్ళు అండ్ వీళ్ళ సమకాలికులు, శాలంకాయనుల సమకాలికులు ఎవరెవరు? భావ వివేకుడు, భారత తర్కశాస్త్ర పితామహుడు, వీళ్ళిద్దరు. ఓకే, సో మనకి భావ వివేకుని పేరు మీదనే మనకి బాపట్ల పేరు వచ్చిందనమాట. బాపట్ల పేరు ఎట్లా వచ్చిందంటే భావ వివేకుని పేరు మీదనే మనకి బాపట్ల అనే పేరు వచ్చింది. ఓకే, భావ వివేకుని పేరు మీద మనకి బాపట్ల అనే పేరు వచ్చింది. శాలంకాయనులు వీళ్ళు ఏం చేశారంటే బౌద్ధ మతం స్టార్టింగ్లో ఉంది అని చెప్పాను కదా, బాగానే ఆదరించారు బౌద్ధ మతాన్ని. అప్పుడే అది ఫేడ్ అయిపోతుంటే వీళ్ళు ఏదో కొంచెం ప్రాణం పోద్దామని చూసారని. సో అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే బర్మా, మీరు చాలామంది కమెంట్ చేశారు, హోంవర్క్ చేశారు. వెరీ గుడ్, దోస్ హూ ఎవర్ అటెంప్టెడ్ హోంవర్క్ బాగా చేశారు. ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. బర్మా అంటే మయన్మార్ అని చెప్పారు. మహేశ్వర పాదపరగ్రహీత అని చెప్పారు. సో బాగా చెప్పారు, వెరీ గుడ్. ఓకే, ఈ హోంవర్క్ కూడా చేయండి. ఓకేనా, బర్మా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి ఏం చేశారంటే కొంతమంది సింహళ పండితులని బర్మాకి పంపించారనమాట. సింహళ పండితుల్ని, సింహళం అంటే ఏ దేశం చెప్పండి, కామెంట్ చేయండి, హోంవర్క్ చేయండి. ఇది సింహళ పండితుడిని ఎక్కడికి పంపించారంటే బర్మా దేశానికి పంపించారు. ఎవరు అతను అంటే బుద్ధదత్తుడు.
బుద్ధదత్తుడు. సో బౌద్ధ మత ప్రచారానికి బౌద్ధ మత గురువు అయిన బుద్ధదత్తుడిని అతని ఏ ఏ రాజ్యానికి చెందినవాడు అంటే సింహల పండితుడు అనమాట. సో అతన్ని బర్మాకి ప్రచారం చేయిపోనా బుద్ధదత్తుడా, వెళ్ళి అక్కడ ప్రచారం చేయి, ఇది పాపం చనిపోతుంది మన బౌద్ధము, వెళ్ళి దానికి కొంచెం ఊపిరిపోయి అన్నట్టు వీళ్ళు పంపించారనమాట. ఓకే, నెక్స్ట్ వీళ్ళు షాలంకాయన్లు రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే రాజ్యాన్ని విషయాలుగా విభజించారనమాట. రాజ్యం, విషయం, తర్వాత గ్రామం అట్లా. ఓకే, రాజ్యం, విషయాలు, గ్రామం అట్లా. సో గ్రామాన్ని పరిపాలించే గ్రామ పెద్దని ఏమంటారంటే గ్రామాధికారిని మతుడా అంటారు. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం డీప్గా ఇవ్వాలనుకుంటే ఈ స్టైల్లో ఇవ్వచ్చు. షాలంకాన్ల పీరియడ్లో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు అని చెప్తే మనం ఏం చెప్పాలి, మతుడా. ఓకే, సో ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వీళ్ళ రాజ్యం గురించి ముఖ్య విశేషాలు. ఇంకా ఏమున్నాయంటే పెరిప్లస్ తన బుక్లో పెరిప్లస్ పేర్కొన్న దాంట్లో మజరిక వీరి రాజ్యంలోనిదే అని కొందరి అభిప్రాయం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేమన్నమాట. ఓకే, అభిప్రాయం మాత్రమే, అందుకని మనం ఇక్కడ పర్టికులర్లీ మెన్షన్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వీళ్ళ శాసనాలు చూద్దాం. వీళ్ళ చరిత్ర గురించి మనకి 3 ప్రాకృత శాసనాలు, 3 సంస్కృత శాసనాలు చెప్తాయి. మొత్తం 3 ప్రాకృత శాసనాలు, 3 సంస్కృత శాసనాలు చెప్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ప్రాకృత శాసనాలు చూద్దాం. ఏలూరు శాసనం, ఏలూరు ప్రాకృత శాసనం ఏలూరు శాసనం, ఇది విజయదేవవర్మ వేయించాడనమాట. ఏలూరు శాసనం విజయదేవవర్మ. నెక్స్ట్ మహారాజు నందివర్మ వేయించిన కొనకల్లు శాసనం, నందివర్మ వేయించిన కొనకల్లు శాసనం. ఇందాకే చెప్పుకున్నాం కదా దీని గురించి. నెక్స్ట్ అచండవర్మ శాసనం. ఏది అచండవర్మ వేయించిన శాసనం? అచండవర్మ వేయించిన శాసనం ఇందాక చెప్పుకున్నాం కదా, ధారికాటూరి శాసనం. దాంట్లో ఏమని పేర్కొందని చెప్పాము, అచండవర్మ యువ మహారాజు అని పేర్కొంది అని చెప్పాం కదా, ధారికాటూరి శాసనం. ఈ 3 మనకి ప్రాకృత శాసనాలు అన్నమాట. ఏవేవి? ఏలూరు శాసనం, కొనకల్లు శాసనం, ధారికాటూరి శాసనం. ఇప్పుడు 3 సంస్కృత శాసనాలు చూద్దాం. సంస్కృత శాసనాలు ఏంటంటే నందివర్మ బ్రాహ్మణులకి దానం చేసిన శాసనం, నందివర్మ బ్రాహ్మణులకు దానం చేసిన శాసనం. ఇందాక చెప్పుకున్నాం కదా, నందివర్మకి ధార్మిక చింతన ఎక్కువ, అందుకే ఇతనికి ఏమేం బిరుదులు వచ్చాయని చెప్పుకున్నాము. నందివర్మకి వివిధ ధర్మ ప్రధానస్య, ఆర్జిత ధర్మస్య, గోసహస్ర ప్రదాయ అని వచ్చే బిరుదులు అని చెప్పాం కదా. సో అందులో ఇతను బ్రాహ్మణులకి దానం చేసిన శాసనం ఏదంటే పెదవేగి శాసనం. పెదవేగి శాసనం. నెక్స్ట్ కంతేరు శాసనం. కంతేరు శాసనం చెప్పాను కదా, ఎవరు వేయించారని చెప్పాను ఇందాక. కంతేరు శాసనం విజయానందివర్మ ఆర్ విజయ స్కందవర్మ. ఈ శాసనంలో ఏముందంటే మనకి అతని అన్న ఆర్ సమ్మన్ ఇతని కంటే పూర్వీకుడు రాజు అయినటువంటి 2వ నందివర్మ విష్ణుదేవునికి ఆలయాలకి దానం చేసిన దానం గురించి మనకి ఈ కంతేరు శాసనంలో ఉంది. ఇది కూడా ఒక సంస్కృత శాసనం. అండ్ లాస్ట్ శాసనం కొమ్మెర్ల శాసనం.
కొమ్మెర్ల గ్రామ శాసనం. కొమ్మెర్ల గ్రామ శాసనం. దీంట్లో ఏమిందంటే హస్తివర్మ రథకారునికి దానం చేసినట్లు ఒక గ్రామం, అదే ఆ గ్రామం పేరు కొమ్మెర్ల. సో కొమ్మెర్ల అనే గ్రామాన్ని హస్తివర్మ రథకారునికి, రథంని నడిపే అతనికి దానం చేసినట్టు మనకి కొమ్మెర్ల గ్రామ శాసనం చెప్తుంది. ఇవి సంస్కృత శాసనాలు 3. ఏవేవి? పెదవేగి శాసనం, కంతేరు శాసనం, కొమ్మెర్ల గ్రామ శాసనం. నెక్స్ట్, వీళ్ళ కాలంలో అధికారులను ఏమని చెప్పేవాళ్ళంటే, రహదారి ఉంటుంది కదా, దారి ఉంటుంది కదా, రోడ్డు ఉంటుంది కదా, దాని మీద ట్యాక్స్ వసూలు చేసే అతన్ని ఏమంటారంటే మాఢబికుడు అంటారు. మాఢబికుడు అంటారు. సో రహదారి అంటే, రహదారి మీద ట్యాక్స్ అంటే రోడ్డు మీద రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే అతన్ని ఏమంటారంటే మాఢబికుడు అంటారు. ఓకే. నెక్స్ట్, అశ్వపాలకుడు అంటే గుర్రాలని పాలించే అతని వల్లభుడు అంటారు. అశ్వపాలకుడు అన్నట్టు. ఓకే. గుర్రాలని, హార్స్ని పెంచే అతన్ని వల్లభుడు అంటాడు. ఓకే. సో నెక్స్ట్, పశువులు ఉంటారు కదా, అంటే పశువులు ఉంటాయి కదా, అవే ఆవులు, గోవులు, ఇంకా చాలా ఉంటాయి కదా, వాటన్నిటిని చూసుకునే అతన్ని గోవల్లభుడు అంటాడు. గోవల్లభుడు అంటారు. సో మాడబికుడు అంటే రహదారులపై సుంకాలు అంటే ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే అతన్ని మాడబికుడు అంటారు. హార్స్లను పెంచే వాళ్ళని, అదే అశ్వపాలకులని వల్లభుడు అంటారు. గోవల్లభుడు అంటే పశువులను చూసుకునే అధికారిని గోవల్లభుడు అంటారు. అండ్ శాంతి భద్రతలు అంటే తెలుసు కదా, శాంతి భద్రతలని కాపాడే అధికారులను, ఇప్పుడు మనకు శాంతి భద్రతలను కాపాడే అధికారులు ఎవరు? పోలీస్. సో అప్పట్లో ఈ పోలీస్ని ఏమనేవారంటే శాలంకాలంలో పీరియడ్లో అరక్షాధికృతులు అంటారు. చూడడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, కొంచెం గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ అండ్ అగైన్ మీరు చదువుకుంటే, ఒక పేపర్లో రాసుకొని ఎక్కడైనా మీ మిర్రర్ పైన కానీ గోడ పైన కానీ అటాచ్ చేసేసి దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండండి, మీకు గుర్తుండిపోతుంది. ఓకే. నెక్స్ట్, గ్రామాల వెలుపల ఉండే రక్షకులని గుల్మికులు అంటారు. గ్రామ వెలుపల ఉండి రక్షించే వాళ్ళని గుల్మికులు అంటారు, అంటే గ్రామ పెద్ద ఆల్మోస్ట్. నెక్స్ట్, రేవులు ఉంటాయి కదా, పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ పోర్ట్స్లో పనిచేసే వాళ్ళని తైర్థికులు అంటారు. రేవులలో పనిచేసే వాళ్ళని, పోర్ట్లలో పనిచేసే వాళ్ళని తైర్థికులు అంటారు. ఓకే. నెక్స్ట్, గూఢచారులు ఉంటారు కదా, అంటే రాజాజ్ఞలని అమలు చేశారు, అంటే వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చాటుగా విని తెలుసుకొని వచ్చి రాజు ఇట్లా నీ మీద యుద్ధానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అది ఇదని చెప్తుంటారు కదా, గూఢచారులు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారంటే సంచరస్తకులు అంటే గూఢచారులు అన్నట్టు. గూఢచారులు ఆ రాజాజ్ఞలను అమలు చేసే వాళ్ళని సంచరస్తకులు అంటారు. సో ముతుడా అని ఇందాకే చెప్పాను కదా, ముతుడా అంటే ఎవరు? గ్రామాధికారి. సో గుల్మిక కాదండి ఇక్కడ, గ్రామాధికారి గుల్మిక కాదు. గుల్మిక ఎవరంటే గ్రామం వెలుపల గ్రామాన్ని రక్షించేవాడు గుల్మిక అయితే, గ్రామాధికారి వచ్చేసి ముతుడా. ఓకే. నెక్స్ట్, భూములని పగ్గాలతో కొలిచి పన్నులని నిర్ణయించే అతన్ని రజ్జుక అంటాడు, అంటే భూములపై పన్నులు వేసే అతన్ని రజ్జుక రజ్జుగ్రాహక అని అంటారు. ఓకే. అండ్ శాసనాలు వేయించే అతన్ని, శాసనాలు అండ్ రాజు ఏమేమి చేశాడో అవన్నీ రాసే అతన్ని ఏమంటారంటే అక్షపటలాధికృతుడు. అక్షపటలాధికారి. ఇతను ఎవరంటే శాసనాలు ఆ రాజాజ్ఞలను రాసేవాడు అనమాట. ఆ రాజు ఆజ్ఞలను రాసేవాడిని అక్షపటలాధికృతుడు అంటారు. ఇది ఓవరాల్గా మనకి క్లాస్, అంతే, దీనికంటే ఇంకేం లేదు మనకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాలంకాయన. ఒకసారి రిపీట్ చేసుకోండి.
గోత్రనామం అండ్ ఆల్. సో వీళ్ళు గోత్రనామం మీద వచ్చారు. వీళ్ళు అంటే అర్థం ఏంటి అంటే నంది అని. వీళ్ళని బప్పబట్టారకులు అంటారు. దాని తర్వాత మనం ఏమేమి చెప్పుకున్నాం అదంతా ఒకసారి చూసుకోండి. బ్రీఫ్ చేయడానికి ఈరోజు నాకు అంత టైం లేదనుకోండి, సారీ ఫర్ దట్. సో క్లాస్ని లైక్ చేయండి, అర్థం చేసుకొని రిపీటెడ్గా చదవండి, గుర్తుండిపోతుంది. ఫస్ట్లోనే మనకి ఏది సక్సెస్ అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ వరకు వెళ్ళగలం. ఓకే, రిమెంబర్ దట్. హోప్ యూ గైస్ లైక్ మై క్లాస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీ హోంవర్క్ కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై క్లాస్.